ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిందంటే చాలు ఆ కాంబినేషన్ కు క్రేజ్ బాగా వచ్చేస్తుంది. ఇక ఫస్ట్ సినిమా కూడా హిట్ కొట్టారు అంటే వాళ్ళ పేరుకు మామూలు క్రేజ్ ఉండదు. ఇప్పుడు కోర్ట్ సినిమా జంట మీద కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. కొన్ని సినిమాలు మన మీద తెలియకుండానే ఇంపాక్ట్ బాగా చూపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన కోర్టు సినిమా అలాంటిదే. నాని నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి కీలక పాత్ర చేశాడు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. ప్రేక్షకులకు పెద్దగా ఐడియాలని ఫోక్సో చట్టం గురించి ఈ సినిమాల్లో చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ కోర్టు డ్రామా ఇది. కథ ఎక్కడ ఎలాంటి మలుపులు తిరగాలో అన్ని తిరిగి బ్లాక్ బస్టర్ అయింది కోర్టు సినిమా. ఇందులో నటించిన లీడ్ పేరు కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతున్నారు. ఎక్కడికి వచ్చినా కూడా కలిసి వస్తున్నారు, కలిసి వెళ్తున్నారు. మీడియా ఇంటర్వ్యూలు కూడా జంటగానే ఇస్తున్నారు. ఇలా వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు ప్రేమలో ఉన్నారా ఏంటి అనే అనుమానం కూడా రాకపోదు. అంత బాగా కలిసిపోయారు రోషన్, శ్రీదేవి. ఈ రోజు సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అంటే వాళ్ళ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కలిసి కనిపించిన ప్రతి సన్నివేశం సినిమాలో అద్దిరిపోయింది. తాజాగా ఈ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుంది. బ్యాండ్ మేళం అంటూ మరొక క్యూట్ లవ్ స్టోరీతో రాబోతున్నారు ఈ జోడీ. ఈసారి ప్యూర్ తెలంగాణ ప్రేమ కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. కోర్టు సినిమా విడుదలైన తర్వాత బయట కూడా ఈ జంట మధ్య అదే కెమిస్ట్రీ కంటిన్యూ అవుతోంది. పైగా జోడీ కూడా చూడముచ్చటగా ఉండడంతో రియల్ లైఫ్ లో కూడా లవ్ లో పడ్డారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రేజ్ వాడుకుంటూ వాళ్లతో మరో సినిమా చేస్తున్నాడు సీనియర్ రైటర్ కోన వెంకట్. బ్యాండ్ మేళం సినిమాలో సతీష్ జువాజీ తెరకెక్కిస్తున్నాడు. వీళ్ల మధ్య నిజంగా ప్రేమ ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే కోర్టు సినిమాలో చూపించినట్లు నిజంగానే ఇద్దరు చిన్నపిల్లలు జస్ట్ ఇప్పుడే మేజర్ ఏజ్ లోకి ఎంటర్ అయ్యారు. పైగా కెరియర్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. అప్పుడే ప్రేమలు దోమలు అంటూ రిస్క్ చేసేంత ధైర్యం అయితే చేయకపోవచ్చు. కాకపోతే వీళ్ళు బయట కలిసి కనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి. పైగా ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో ఒకేలా ఆలోచిస్తున్నారు కూడా. జోకులు వేసుకుంటూ సరదాగా అలా గడిపేస్తున్నారు రోషన్, శ్రీదేవి జంట. మన దుబాయ్లో జరిగిన సైమా అవార్డులో కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ల స్నేహం ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా అది ఫ్యూచర్ లో ప్రేమగా మారే అవకాశం లేకపోలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇలా మొదటి సినిమాలో ప్రేమలో పడిన వాళ్ళు చాలా మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ ప్రేమను మొదటి సినిమా నుంచి మొదలుపెట్టి చివరికి పెళ్లి వరకు తీసుకొచ్చారు. మన కళ్ళ ముందే ఉందా జెనీలియా రితేష్ దేశ్ముఖ్ ప్రేమ కథ కూడా అలాంటిదే. మొదటి సినిమా తుజే మేరీ కసం టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. 10 ఏళ్లు ఆ ప్రేమను కంటిన్యూ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ జోడీ వీళ్లే. అలా మొదటి సినిమాతో పుట్టిన ప్రేమ చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు కోర్టు సినిమా జంటకు కూడా ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇది కేవలం ప్రమోషన్ కోసం అయితే ఓకే, కానీ నిజమే అయితే మాత్రం జోడీ చూడ్డానికి ఆసక్తికరంగా ఉంది.